వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నానండి. ఈ రోజు వీడియోలో నేను డ్రెస్ స్టిచ్ చేయడం చూపించాలని అనుకుంటున్నాను. అది కూడా టేప్ యూజ్ చేయకుండా మన దగ్గర ఉన్న ఓల్డ్ డ్రెస్ తో స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపించాలని అనుకుంటున్నాను. చాలా మందికి స్టిచ్చింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ టేప్ యూజ్ చేసి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది తెలియదు. అలాంటి వాళ్ళ కోసం ఈ రోజు నేను మన దగ్గర ఉన్న ఓల్డ్ డ్రెస్ ని యూజ్ చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది, కటింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అనేది చూసేయండి. ముందుగా మనం ఏ డ్రెస్ని అయితే యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ డ్రెస్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఏ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ కింద ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టు 4 ఫోల్డ్స్ అనేవి 4 ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ డ్రెస్ అయితే మెజర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నామో ఆ డ్రెస్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత డ్రెస్ని హాఫ్ ఫోల్డ్ వేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఫోల్డ్ చేసిన ఫ్యాబ్రిక్ పైన ఫోల్డ్ చేసిన డ్రెస్ని నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం టేప్ యూజ్ చేయట్లేదు కాబట్టి చాలా నీట్గా అరేంజ్ చేసుకొని సాఫ్ట్ చేసుకోవాలి. ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా ఫ్యాబ్రిక్ పైన డ్రెస్ పెట్టేటప్పుడే చాలా నీట్గా సాఫ్ట్గా పెట్టుకోవాలి. ఓల్డ్ డ్రెస్ అనేటప్పటికి సైడ్స్లో కొంచెం ఇలా లోపలికి ముడతలు పడుతున్నట్టు ఉంటుంది కదా, అవన్నిటిని కూడా మనం సాఫ్ట్ చేసుకుంటూ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా ఫ్యాబ్రిక్ని మనం మార్క్ చేసుకుంటున్నప్పుడే సాఫ్ట్గా లాగి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ కింద కట్ స్టెప్ దగ్గరికి వచ్చేటప్పటికి 1.5 ఇంచ్ 2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా దేనికంటే మనం ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ముందుగానే పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మన ఫోల్డింగ్ సైజుని బట్టి మనం ఉంచుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఇంచెస్ దాకా పెట్టాను. మ్యాక్సిమం 1.5 ఇంచ్ అయినా కానీ సరిపోతుంది. ఇక్కడ కట్స్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఓల్డ్ డ్రెస్కి ఎక్కడైతే కట్ ఉందో అక్కడే దీనికి నేను కొంచెం మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకునేటప్పుడు కొంచెం నీట్గా చూసుకొని స్లోగా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఎలాంటి టేప్ యూజ్ చేయట్లేదు కాబట్టి డ్రెస్ని యూజ్ చేస్తున్నప్పుడు నీట్గా ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెజర్మెంట్స్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను చేసిన మార్కింగ్ని కొంచెం డార్క్గా చేస్తున్నాను నీట్గా కనిపించడం కోసం. నెక్ దగ్గర ఎంత వచ్చింది ఏంటి అనేది ఒకసారి మన ఐడియా కోసం మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నాను. అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది టేప్ యూజ్ చేసుకొని ఒకసారి చెక్ చేస్తున్నాను. మనం చెక్ చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అది మన ఓల్డ్ డ్రెస్ సరిపోయిన డ్రెస్సే కాబట్టి నేనేంటంటే ఒకసారి క్రాస్ చెక్ చేయడం కోసం చూసుకున్నాను. ఇలా మొత్తం మార్కింగ్ అయిపోయిన తర్వాత వేస్ట్ రౌండ్ చెస్ట్ దగ్గర కూడా నేను మెజర్మెంట్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సైడ్లో నేను కట్స్ ఎక్కడైతే పెట్టుకోవాలో అక్కడ ఒక చిన్న టాకా కింద కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కోసం కూడా నేను ఇక్కడ హ్యాండ్ ఓల్డ్ డ్రెస్ ఎంత ఉందో అంత హ్యాండ్ లెంగ్త్ పెట్టుకున్నాను. లెంగ్త్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది. నేను ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అలానే ఉంచేసాను. ఎందుకంటే కొంచెం కావాలంటే పెద్ద ఫోల్డింగ్ వేద్దాము, లేదంటే సరిపోతుంది అన్నట్టు డ్రా చేసుకొని ఎక్స్ట్రా లెంగ్త్ మాత్రం సేమ్ అట్లానే ఉంచేసి మిగిలిందంతా యాజ్ ఇట్ ఈజ్ ఓల్డ్ డ్రెస్ మెజర్మెంట్తో కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా చూసేద్దాం.
స్టిచ్చింగ్ ఫస్ట్ నేను నెక్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. నెక్ కోసం నేను ఫస్ట్ పేపర్ ఫ్యూజర్ని పేస్ట్ చేసుకొని ఇట్లా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఈ పేపర్ ఫ్యూజర్ని నెక్ షేప్లో కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఐరన్ చేసేసాను. ఇది సేమ్ నెక్ ఎలా ఉందో అలానే. మీకు ఒకవేళ ఇది తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోలో నెక్ స్టిచ్చింగ్ కూడా ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు సేమ్ నెక్ ఎలా ఉందో దానిపైన ఈ పేపర్ ఫ్యూజన్తో కట్ చేసిన నెక్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానిపైన పెట్టి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న టాకాలు పెట్టుకొని ఇలా రివర్స్ సైడ్ కూడా తిప్పి అప్పర్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నెక్ మొత్తం నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు రివర్స్ సైడ్ కూడా నేను ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే మనం చేతి పని కూడా చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ 2 బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ని జాయింట్ చేసుకోవాలి. ఈక్వల్గా పెట్టుకొని 2 వైపులా షోల్డర్ని జాయింట్ చేసేసుకోవాలి. షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ మధ్యలో మనం ఒక నాట్ పెట్టుకున్నాం కదా, దాన్ని మిడిల్లో పెట్టి హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుంటే ఎక్స్ట్రాలు అంటే ఒకవైపు ఎక్కువ రావడం ఒకవైపు తక్కువ రావడం లేకుండా ఈక్వల్గా వస్తుంది. అదే మనం స్టార్టింగ్ నుంచి కుట్టేస్తే ఒక్కొక్కసారి సరిగా కటింగ్ రాని వాళ్ళకి ఎక్కువ తక్కువ అవుతుంది. అలా అవ్వకుండా రావాలంటే ముందు మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకుంటే హ్యాండ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అండ్ ఎక్కువ తక్కువ రాకుండా వస్తుంది. ఇలా హ్యాండ్ని అటాచ్ చేసేసుకోవాలి. హ్యాండ్ అటాచ్ చేసుకున్న తర్వాత నేను కింద మనం లెంగ్త్ ఉంది కదా, ఆ లెంగ్త్ ఎంత ఎక్కువ పెట్టామో అది చూసుకొని ఫోల్డింగ్ స్టిచ్ చేసేసుకోవాలి. హ్యాండ్ లెంగ్త్ మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగిలింది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఓల్డ్ డ్రెస్కి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతే పెట్టుకొని సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ అండ్ ఆర్మ్ రౌండ్ కూడా మనం చెక్ చేసుకోవాలి. చూడండి ఆర్మ్ లూజ్ కూడా ఎక్కడి వరకు ఉందో మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ తర్వాత వేస్ట్ దగ్గర కూడా వేస్ట్ నుంచి కట్స్ వరకు మనం ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు స్టిచ్ చేసుకొని కట్ ఉన్న దగ్గర మాత్రం లాక్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనం ఇక్కడ ముందే ఒక నాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు స్టిచ్ వేసుకొని ఆపేసుకోవాలి. ఇప్పుడు టాప్ యొక్క కింద భాగం నుంచి అంటే కింద నుంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. కట్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కట్ వచ్చిన దగ్గర మాత్రం ఇట్లా ఫూట్ని కొంచెం పైకి ఎత్తి ఒక స్టిచ్ వేసి మళ్ళీ ఫూట్ దింపి కిందికి వేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కట్ దగ్గర చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఫూట్ కిందికి దింపేసి నెక్స్ట్ వైపు బ్యాక్ సైడ్ పార్ట్ వైపు కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. టాప్ కింది వైపు కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. అంతే, మన డ్రెస్ స్టిచ్ చేయడం అయిపోయింది. చూడండి డ్రెస్ వేసుకుంటే ఎంత నీట్గా ఉందో, ఫిట్టింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎలాంటి టేప్ యూజ్ చేయకపోయినా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.